హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్. ఇక తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు గనుక యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేసి అందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్‌ని విజిట్ చేయడానికి ఎవరైనా వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. మీకు గనుక యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు ఇక తాజాగా ఈ యొక్క బంగాళాఖాతంలో ఒడిశా అండ్ పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడైతే ఉపరితల ఆవర్తనమైనటువంటిది ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులైతే అంచనా వేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ఏ జిల్లాల్లో వర్షాలనేటువంటివి భారీగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనే విషయం గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. మనకు మాక్సిమం ఈ యొక్క రానున్నటువంటి అల్పపీడనం వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండ్ ఒడిస్సా తీరాల వెంబడైతే ఏర్పడుతుంది కాబట్టి మాక్సిమం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనకు విజయవాడ, విశాఖపట్నము, అదేవిధంగా రాజమహేంద్రవరం కావచ్చు, అమలాపురము, అదేవిధంగా విజయనగరం కావచ్చు. దాని తర్వాత గుంటూరు, కాకినాడ, ఓకేనా, నెల్లూరు, కావలి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా వర్షాలనేటువంటివి కొంచెం భారీగానే కురిసేందుకు వాతావరణ శాఖ నిపుణులు అంచనా అయితే వేస్తూ ఉన్నారనమాట రానున్నటువంటి రోజుల్లో. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన అనేటువంటిది భారీగా ఉండేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారండి. ఈ యొక్క ఖమ్మము, నల్గొండ కావచ్చు, దాని తర్వాత కొత్తగూడెము, కాసిగూడెము, కరీంనగరు, మహబూబ్‌నగర్ కావచ్చు, ఓకేనా, జగిత్యాల, హైదరాబాదు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ కొంచెం భారీగానే వర్షాలనేటువంటివి కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారండి. ఇప్పటికే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి వర్షాల కారణంగా ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళా కూడా మనకు ఇంకొక ఉపరితల ఆవర్తనమైనటువంటిది ఏర్పడబోతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులైతే అంచనా అయితే వేస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క నదులు కావచ్చు, కాలువలు కావచ్చు ఫుల్‌గా వాటర్ అయితే స్టోర్ అయి ఉన్నాయన్నమాట. ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే ఈ యొక్క కృష్ణా నదీ జలాలు మొత్తం కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయండి. కొన్ని చోట్ల చేత ప్రమాదక హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే కూడా జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా కొంచెం జాగ్రత్త అయితే వహించండి, ఓకేనా. రానున్నటువంటి రోజుల్లో మనకు ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు అనేటువంటివి అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అయితే అంచనా అయితే వేస్తూ ఉన్నారనమాట. బట్ ఏదేమైనా నేను ఛానల్ నుంచి అయితే మీకు ఎప్పటికప్పుడు వీడియో రూపంలో అయితే వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి అయితే అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఈ వీడియోని అయితే లైక్ చేసండి. రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి, ఓకేనా. అయితే ఇంకా మనకు ఈరోజు రేపటి రోజున వర్షాలు అనేటువంటివి ఎక్కడెక్కడ కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఆ వివరాల గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక తాజాగా మనకు ఈరోజు రాత్రికి చూసుకున్నట్లయితే ఈ యొక్క కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అక్కడక్కడ కొంచెం మోస్తారు నుంచి మెండుగా వర్షాలు అయ్యేటువంటివి కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తూ ఉందండి. మీరు లైవ్లో కూడా విజువల్స్ అయితే చూస్తూ ఉన్నారు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క హైదరాబాద్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా వర్ష సూచన అనేటువంటిది ఎక్కువగా ఉండేందుకు అయితే కనిపిస్తూ ఉందండి, ఓకేనా. ఈరోజు రాత్రికి మీకు ఎక్కడెక్కడ వర్షాలు అనేటువంటివి అయితే కురుస్తాయనే విషయం గురించి అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం మనకు రేపటి రోజున వెదర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చండి. దాని తర్వాత కొన్ని చోట్ల వచ్చేసి వెదర్ వచ్చేసి మేఘావృతం అయితే ఉంటుందండి. అంత ఎఫెక్ట్‌తో కూడుకునేటువంటి వర్షాలు అనేటువంటివి అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండదు, ఓకేనా.